సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. ఇందాక మనకి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు యోగా అనేది పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అన్నమాట. మనము ప్రపంచానికి ఇచ్చిన ఒక గిఫ్ట్ లాగా యోగాని చూడాలి. ఈ మధ్యకాలంలో హెల్దీ లివింగ్ అంటే యాబ్సెన్స్ ఆఫ్ డిజీజ్ అనే ఒక నెగిటివ్ కానటేషన్లో మాట్లాడుతున్నాము. కానీ యోగా అనేది ఒక ప్రివెంటివ్ ఆస్పెక్ట్, వెల్నెస్ గురించి మాట్లాడుతుంది హోలిస్టిక్గా. అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ వెల్బీయింగ్ అనే రెండిటితో పాటు మోర్ ఇంపార్టెంట్గా స్పిరిచువల్ అవేకనింగ్, ఈ మూడింటిని కూడా కలిపి యోగా అనేది ఒక హోల్సమ్నెస్ టు హెల్త్ అనేది మనకి ఇస్తుంది. అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 21 days మనము వివిధ థీమ్స్తో దీని కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మొన్న థీమాటిక్ యోగా చేశాము ఆశా అంగన్వాడీ ఏఎన్ఎం వర్కర్స్తో. ఈరోజు మనకి టూరిస్ట్ డెస్టినేషన్ అండ్ ఆల్సో స్పిరిచువల్ వెల్బీయింగ్ కింద కోటప్పకొండ దగ్గర ఈరోజు చేయడం జరిగింది. మీరందరూ కూడా గమనించుంటారు, యోగా చేస్తున్నంతసేపు మనకి ఓం నమో శివాయ అని వెనకాల వినిపిస్తూ ఉంది. సో మనకు ఒక పీస్ని బాగా ఎలా ఈరోజు ఇక్కడ ఈ ప్లేస్ ఆఫర్ చేసిందో మీ అందరికీ తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే మన డైలీ లివింగ్ అనేది చాలా స్ట్రెస్ఫుల్గా అయిపోయింది. పొద్దున లేచినప్పటి నుంచి ఫోన్లో ఏ మెసేజెస్ వచ్చాయి, ఏ మీటింగ్స్ ఉన్నాయి, ఎన్ని పనులు ఉన్నాయని చూసుకోవడము, పడుకున్నప్పుడు కూడా అవే ఆలోచనలు రావడము. చాలామందికి 35-40 years దాటిన తర్వాత బీపీ, డయాబెటీస్ అండ్ కార్డియాక్ అరెస్ట్ కూడా ఈ మధ్యన చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మన లివింగే ఇంత స్ట్రెస్ఫుల్ అయినప్పుడు యోగా నుంచి వచ్చే మంచి బెనిఫిట్స్ని మనం రోజు దినచర్యలో యోగా చేసుకుంటే వాటి వల్ల మన హెల్త్ ఇంకో కొంచెం మెరుగుపడుతుంది, ఎస్పెషలీ ప్రాణాయామ. సో అందరూ కూడా ఎలా అయితే ఈ 21 days యోగా నేర్చుకుని ఆసనాల పైన మీకున్న నాలెడ్జ్ని పెంచుకుంటారో అదే కంటిన్యూ చేసుకుంటూ ఈ మొత్తం ఇయర్ రౌండ్ మీరు ఇది పాటిస్తారని కోరుకుంటున్నాను.